హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. సో నిన్న ఏదైతే నేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ చెప్పడం ఏదైతే నేను మర్చిపోయిన మార్నింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, దాని రివ్యూ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ టెస్ట్ మ్యాచ్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఏమైంది ఏంది పరిస్థితి, ముందుగా మనం వెళ్ళే ముందర టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ తీసుకుంది. నాకు తెలిసి అది ఒక మంచి డెసిషనే ఉంటుంది. ఎందుకంటే పర్త్ పిచ్ టెక్నికల్ ఏంటంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. సో ఇండియా కూడా ఏమనుకుంటున్నా అంటే చలో మనం ఒక 250 టార్గెట్ ఇచ్చి వాళ్ళని 200 అలౌట్ చేసి ఒక లాస్ట్ ఇన్నింగ్స్ ఒక 250 ఆర్ 300 రన్స్ ఇద్దాము అనుకుంటుంది. కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా జరిగింది. ఫస్ట్ 2 సెషన్స్ కంప్లీట్లీ ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. ఎలా డామినేట్ చేసింది ఏంది అని తెలుసుకునే ముందర అసలు ఒకసారి ఇద్దరు స్క్వాడ్స్ గురించి ఒక లుక్ అయితే ఇద్దాం. ఇండియా ఏంటంటే చాలా యంగర్ స్క్వాడ్ తేలిందనమాట. ఎవరైతే మనకి స్పిన్లో ఎప్పుడు టెస్ట్లో ప్రాతినిధ్యం వహిస్తారో అశ్విన్ ఇంకా జడేజా వీళ్ళిద్దరినీ కాదని ఇన్ఫామ్లోనే వాషింగ్టన్ సుందర్ని తీసుకుంది. సో వాషింగ్టన్ సుందర్కి ఏంటంటే తను ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా, కానీ ఇండియాకి ఎప్పుడైనా టెస్ట్ మ్యాచ్లో లాస్ట్ 7th డౌన్ ఆర్ 6th డౌన్ వచ్చేది. సో టేలెండర్స్ ఆడాల్సి వచ్చింది. సో అదొక్క బ్యాడ్ లక్ అని చెప్పాలి వాషింగ్టన్ సుందర్ని. ఇది కాకుండా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే హర్షిత్ రాణా డెబ్యూ చేశాడు ఇవాళ. ఎవరితో? మన ఇండియన్ స్క్వాడ్లోకి. నేను అక్షదీప్ వస్తాడేమో అనుకున్నా, బట్ అక్షదీప్ ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చాడు. మంచి పేస్ ఉంది. సో తను 130-140 పేస్తో వేయగలుగుతాడు. సో దాన్ని ఒక అడ్వాంటేజ్ అని అనుకుంటా అందుకే తీసుకున్నాడు. ఇంకోటి నిషిత్ రెడ్డి, ఎవరైతే మన తెలుగు అబ్బాయి ఉన్నాడు నిషిత్ రెడ్డి కూడా ఇవాళ డెబ్యూ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఇద్దరు డెబ్యూస్ అయితే అయ్యారు. ఒకళ్ళు నితీష్ రెడ్డి, ఇంకొకరేమో హర్షిత్ రాణా. నితీష్ రెడ్డికి అయితే ఇది ఒక ఫ్యాన్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే తన ఐడిల్ ఎవరైతే విరాట్ కోహ్లీ టీంలో ఉన్నాడో తన నుంచే తను క్యాప్ తీసుకున్నాడు. సో బాస్ నితీష్ రెడ్డి కళ నెరవేరింది. నితీష్ రెడ్డి బ్యాటింగ్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడారు. సో యాజ్ యూజువల్గా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే వచ్చింది. కానీ ఇండియాకి ఎప్పుడు మంచి స్టార్ట్ ఇచ్చే జైస్వాల్ ఫస్ట్ టైం ఒక మన ఆస్ట్రేలియా పిచ్చెస్ మీద ఆడుతున్నాడు. తనకి అంతగా రాలేదు, తను డక్అవుట్ అయిపోయాడు. మంచి బాల్ వచ్చింది, కవర్ డ్రైవ్ ఆర్ లైక్ మన కవర్స్ నుంచి కొడదాం అనుకున్న బాల్కి ఎడ్జ్ అయ్యి అవుట్ అయిపోయాడు అన్నమాట. తర్వాత డేవిడ్ పడికల్ వచ్చాడు. పడికల్ ఇవాళ ఏంటంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. పడికల్కి ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక 50 రన్స్ అయితే ఉంది టెస్ట్ మ్యాచ్లో. తనకి అంతగా చెప్పుకోదొక పర్ఫార్మెన్స్ అయితే లేదు. బట్ తను కూడా 23 బాల్స్ అయితే తీసుకున్నాడు. లైక్ తను ఇవాళ ఆడాడు. బట్ స్కోర్ అయితే ఏమీ చేయకుండానే అవుట్ అయిపోయాడు. పడికల్ అవుట్ అయిపోయింది. విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఇంకా కేఎల్ రాహుల్ ఇద్దరు ఆర్సీబీ ఎక్స్ టీమ్మేట్స్. ఇండియా కూడా చాలాసార్లు ఆడారు. వాళ్ళిద్దరు కలిసి కొంచెం లైక్ టీమ్ని స్టెబిలైజ్ చేద్దాము అనుకుంటున్న టైంలోనే విరాట్ కోహ్లీ ఒక బౌన్సర్కి అవుట్ అయ్యాడు అనమాట. టిపికల్ బౌన్సర్, అది ముందుకు ఆడాలి వెనకాల ఆడాను ముందు తను ఫ్రంట్ ఫుట్లో ఆడాడు, అవుట్ అయిపోయాడు. మన లాస్ట్ టైం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎవరైతే ఆడారో చేటేశ్వర్ పుజారా ఇంకా హనుమాన్ విహారీ వాళ్ళిద్దరు కూడా హిందీలో కామెంటరీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు అయితే షాక్ అయ్యారు అనమాట. ఏంది విరాట్ కోహ్లీ ఇట్లాంటి టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే కాకుండా తన పర్సనల్కి కూడా. ఎందుకంటే లాస్ట్ న్యూజిలాండ్ సిరీస్లో ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ కూడా అంతగా పర్ఫామ్ చేయలేడు. ఇక్కడ మన ఆస్ట్రేలియాలో కనుక ఇండియా మనకి గెలిచి మన వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ తాను అంతగా పర్ఫామ్ చేయలేదు. తర్వాత కేఎల్ రాహుల్ పంట్ ఇద్దరు కలిసి మన స్టెబిలైజ్ అయితే చేద్దామని. పంట్ ఎప్పుడు తను ఏంటంటే అటాకింగ్గా ఆడుతుంటాడు. సో ఈ మ్యాచ్ కూడా అటాకింగ్ ఆడతాం అనుకున్నాడు. కానీ తన బ్యాటింగ్కి విరుద్ధంగా డిఫెన్సివ్ మోడ్లోకి వచ్చాడు. ఇదే ఆడుతున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది. లైక్ 28 రన్స్ ఆర్ 27 రన్స్ పార్ట్నర్షిప్ అయితే అవుతుంది. కానీ అదే టైంలో ఏమైందంటే మన కేఎల్ రాహుల్ కాట్ బిహైండ్ అయ్యాడు అనమాట. అది దాని గురించి చాలా పెద్ద కాంట్రవర్సీనే నడుస్తుంది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ వచ్చేసరికి అది నాట్అవుట్ అన్నాడు. బట్ థర్డ్ ఎంపైర్ రివ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక యాంగిల్లో చూపించాడు. ఆ యాంగిల్ నాకు సరిపోదు, ఇంకొక యాంగిల్ కావాలి అన్నాడు. బట్ ఏంటంటే ఇంకొక యాంగిల్ ప్రాపర్గా రాకపోవడం వల్ల ఫస్ట్ యాంగిలే చెప్పాడు. నాకు తెలిసి అది పెద్ద కాంట్రవర్సీ అని చెప్పాలి. ఎందుకంటే నేను చూసిన ప్రకారం అయితే నాట్అవుట్. ఎందుకంటే బాల్ తన బ్యాట్ నుంచి వెళ్ళిపోయిన స్నీకోమీటర్లో స్నీక్ కనిపించింది. బట్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ డిసిషన్కి ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఆర్ పర్ఫెక్ట్ యాంగిల్ లేదో థర్డ్ ఎంపైర్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. బట్ దానికి అది కాకుండా ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కాకుండా దాన్ని రివర్స్ చేస్తూ థర్డ్ ఎంపైర్ అనేది అవుట్ ఇవ్వడం అయితే. సో అప్పటికే ఏమైందంటే ఇండియా వాళ్ళు 4 వికెట్స్ డౌన్ అయిపోయారు. సో ఐ థింక్ ఫర్ ద బ్రేక్ ఆఫ్ టీ ఇండియా వర్ ఎట్ 51 for 4. సో టాప్ ఆఫ్ ది ఆర్డర్ వెళ్ళిపోయింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్.
కానీ న్యూజిలాండ్ ఏదైతే బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఉందో అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాని తర్వాత ధృవ్ జురేల్ వచ్చాడమ్మ. ధృవ్ జురేల్ అంటే బిఫోర్ లంచ్ బ్రేక్కి ఎటువంటి వికెట్ పడకుండా అయితే వచ్చాడు. సో లంచ్ వచ్చిన తర్వాత ధృవ్ జురేల్ కొంచెం అటాకింగ్ చేద్దాం అనుకున్నాడు, కానీ అదే షాట్ కొత్తగా యంగర్ జనరేషన్ ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్చెస్ మీద వాళ్ళు ప్రాపర్గా జడ్జ్ చేయలేకపోతే సో తను కూడా అవుట్ అయిపోవడం ఇదే. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు అప్ ద ఆర్డర్. సో వాషింగ్టన్ సుందర్కి ఎప్పుడు మనం ఇందాక చెప్పాను లోవర్ మిడిల్ ఆర్డర్ వస్తాడు, బట్ ఈసారి ఏంటంటే నితీష్ రెడ్డి పైన వచ్చాడు అన్నమాట వాషింగ్టన్ సుందర్. తను కూడా ఏమంతగా చేయలేదు, తను కూడా ఎడ్జ్ అయ్యి వికెట్ కీపర్ క్యాచ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మన బ్యాట్స్మెన్స్ అందరూ ఏంటంటే ప్రాపర్గా బాల్ జడ్జ్ చేయలేకపోయారు, బౌన్సీ పిచ్చెస్ అదంతా ఉండే. ఇంతకుముందు ఇండియా ఏంటంటే చాలా అటాకింగ్ ఆడుతుండే ఏది మన టెస్ట్ మ్యాచెస్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఫెన్సివ్ టెక్నిక్స్ ఉపయోగించారన్నమాట. సో డిఫెన్సివ్ టెక్నిక్లో ఇండియాకి ఏంటంటే బాగా ఆడే ముగ్గురు ప్లేయర్స్ ఎవరైతే హనుమ విహారీ, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళ ప్లేస్లో యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు. యంగ్ ప్లేయర్స్కి ఇట్లాంటి డిఫెన్సివ్ టెక్నిక్స్ ఆడడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ థింక్ వాళ్ళందరూ బ్యాకప్ వస్తారనుకుంటున్నా ఇఫ్ దే గెట్ అ ఛాన్స్. దాని తర్వాత మన తెలుగు అబ్బాయిని నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. అందరు నితీష్ రెడ్డి అంటాడు. బస్ ఇవాళ తను చూపించిన డిటర్మినెంట్ కానీ తను చూపించిన ఫోకస్ కానీ కాన్ఫిడెన్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాను. నితీష్ కుమార్ రెడ్డి ఇంకా రిషబ్ పంట్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ని ఇంకా నేతన్ లైన్ని బాగా అటాక్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఎస్పెషల్లీ చెప్పాలి, తను రివర్స్ స్వీప్ షాట్స్ ఆడాడు ఎప్పుడైతే లైన్ని ఇంట్రడ్యూస్ చేశారో. సో అప్పటి నుంచి తను రివర్స్ స్వీప్ షాట్స్ ఆడుతూ మంచి స్కోర్ బోర్డ్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే లంచ్ అయిపోయిన వెంటనే ప్యాట్ కమిన్స్ ఏం చేశారంటే తన మెయిన్ స్ట్రీమ్ బౌలర్స్ అయిన హేజల్వుడ్, మిచెల్ స్టార్క్ ఇంకా ప్యాట్ కమిన్స్ని కాకుండా మిచెల్ మార్ష్ని బౌలింగ్ తీసుకొచ్చాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్ తీసుకురాగానే చాలా మంచిగా బాల్ వేసి ధృవ్ జురేల్ ఇంకా మన వాషింగ్టన్ సుందర్ ఇద్దరిని అవుట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మన మిచెల్ మార్ష్ నో బాల్స్ వేస్తూ అదే దాంట్లో వికెట్ అయితే తీశారు. సో నో బాల్స్ వేసిన ప్రతిసారి ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ ఒక్క మొరల్ని దెబ్బతింటూ ఉంటారు. సో వాళ్ళిద్దరు మంచిగా స్టెబిలైజ్ అవుతూ ఉన్నారు. సో 37 మన రిషబ్ పంట్ కొట్టాడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా 27 అలా కొడుతూ వచ్చాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కొడుతూనే వచ్చాడు. బట్ అప్పుడే ఏంటంటే క్రూషియల్ వికెట్ అయినా మన రిషబ్ పంట్ పడ్డాడు అనమాట. రిషబ్ పంట్ ఒక ఫాల్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు, కవర్స్లో మన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాని తర్వాత వచ్చిన హర్షిత్ రాణా మంచిగా ఒక 2 4s అయితే కొట్టాడు, బట్ తను కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక 2-3 6s అయితే కొట్టాడు. దాని తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డికి కూడా స్కోర్ అయితే ట్రై చేశాడు బాగా కొట్టాలని చెప్పి, బట్ తను కూడా అంతగా స్కోర్ అయితే చేయలేదు. బట్ 47, బట్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఓవరాల్గా ఏమైందంటే ఇండియా వచ్చేసి 150 రన్స్కి ఆల్అౌట్ అయింది. సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే చాలా బీభత్సంగా ఉంది. బట్ ఒక్క గుడ్ థింగ్ అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు అంత మంచిగా ఫామ్లో లేరు, ఎవరు వాళ్ళ బ్యాటింగ్. సో మళ్ళీ ఇండియా బౌలర్స్ ఏం చేస్తారు ఏంటి అని అనుకుంటున్న టైంకి మన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ సెషన్లో ఇండియా వచ్చేసి 51 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 99 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్. సో మొత్తం 150. సో ఎవరైతే ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో కవాజా ఇంకా నేతన్ మ్యాక్స్వినీ, నేను నేతన్ అని పిలుస్తాను. సో నేతన్ వాళ్ళిద్దరూ ఓపెనింగ్ వచ్చారు. సో వాళ్ళిద్దరు మంచి గుడ్ స్టార్ట్ అయితే చేశారు. 2 overs 14 రన్స్ అయితే వాళ్ళు కొట్టారు. బట్ మనకి 14 రన్స్ కొట్టడానికి మనకి 8 overs అయితే పట్టింది. బట్ వాళ్ళకైతే తొందరగానే వాళ్ళ స్కోర్ రన్స్ వాళ్ళకి స్టార్ట్ అనేది వచ్చింది. బట్ తర్వాత బాస్ బుమ్రా ద క్యాప్టెన్ క్యాప్టెన్ నుంచి ఎట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే మనం కోరుకుంటామో అదే వచ్చింది. నేతన్కి ఒక మంచి ఇన్స్వింగ్ బాల్ వచ్చాడు. ఎంపైర్ దాన్ని మన అవుట్ అన్నాడు, బట్ బుమ్రా అన్నాడు లేదా అవుట్ అన్నాడు. సో రివ్యూ తీసుకున్నారు. ఇండియాకు ఒక గుడ్ స్టార్ట్ వచ్చింది. తర్వాత వెంటనే నెక్స్ట్ వేసిన 2 ఓవర్స్కి అనుకుంటా బ్యాక్ టు బ్యాక్ కవాజా ఇంకా స్టీవ్ స్మిత్కి ఇద్దరిని ఒకటే ఓవర్లో బ్యాక్ పంపించాడు. ఎవరు మన జస్ప్రీత్ బుమ్రా ద క్యాప్టెన్ బుమ్రా. ఇక్కడ ఏంటంటే నేను స్టీవ్ స్మిత్ అవుట్ గురించి నేను మాట్లాడుకున్నాను. స్టీవ్ స్మిత్ అవుట్ ఏంటంటే కొంచెం లో అయింది, బాల్ ప్లమ్ ఇన్ ద ఫ్రంట్ వచ్చింది. స్టీవ్ స్మిత్ కూడా అర్థమైపోయింది అవుట్. బట్ ఒక్కసారి రివ్యూ తీసుకుందాం అనుకుంటే బట్ లబుషేన్ ఎవరైతే ఉన్నారో అదే అక్కడ అన్నాడు అన్నమాట, అవసరం లేదు అది క్లియర్ అవుట్ అని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ ఒక డాలీ లాంటి క్యాచ్ని అయితే అతను వదిలేశాడు, ఎవరు మన లబుషేన్ది. సో అదేంటంటే క్యాచ్ పట్టుకున్నాడు, బట్ ఏంటంటే తన గ్రిప్ దొరకగా ఏమైందో తను కింద పడే టైంలో అయితే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఎవరైతే మన సీనియర్ ప్రో ఉన్నాడో టీంలో సీనియర్ ఉన్నాడో తను ఏంటంటే ఇవాళ బ్యాటింగ్లో ఫ్లాప్ అయ్యాడు, అట్లా క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. బట్ ఏంటంటే వెంటనే కవచ క్యాచ్ తీసుకున్నాడు అనమాట. సో అదే ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి.
సో ఇట్లాగే అవుతూనే ఉంది. ఏమైంది కానీ ఒక పక్క నుంచి సిరాజ్ స్టెబిలైజ్ కాలేదు. సిరాజ్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో లాంగ్ స్పెల్స్ వేసే బౌలర్ అనమాట, కానీ అతను ఎక్కువగా రాదు. సో వెంటనే బూమ్రా ఏం చేశాడు, లేదు నువ్వు ఆగు, హర్షిత్ రానాని ఇంట్రడ్యూస్ చేశాడు. హర్షిత్ రానా వచ్చినప్పుడు ఏమైంది, ట్రావిస్ రెడ్కి ఇంకా హర్షిత్ రానాకి ఒక చిన్న గొడవ అంటూ జరిగింది అనమాట. అంటే కవ్వింపు అంటే చూడు, ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్లెడ్జింగ్ చేస్తారు. సో అట్లాంటిది ఒక జరిగింది. సరే బాస్ నువ్వు ఇట్లా అంటావా, సరే నేను వికెట్ తీసి చూపిస్తా అని చెప్పాడు. మంచి ఇన్ స్వింగర్ బాల్తో క్లీన్ బౌల్ చేశాడు హర్షిత్ రానా. డెబ్యూ మ్యాచ్ ట్రావిస్ హెడ్ ఎప్పుడు ఇండియాకి అడ్డుపడుతూనే అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అక్కడ ట్రావిస్ హెడ్ అడ్డుపడ్డాడు. మొన్న జరిగిన 2023 వరల్డ్ కప్లో కూడా ట్రావిస్ హెడ్ అడ్డుపడ్డాడు. సో అలా అయితే సో ట్రావిస్ హెడ్ని మంచిగా ఒక క్లీన్ బాల్తో ఎవరు మన హర్షిత్ రానా అయితే అవుట్ చేశాడు. సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్ అని చెప్పాలి. 36 రన్స్కి ఏమో ఇండియా ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ 4 వికెట్స్ పోయారు. సో దాని తర్వాత మిచిల్ మ్యాచ్ వచ్చారు. మిచిల్ మ్యాచ్ని మంచి క్యాచ్, ఆ క్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. కేఎల్ రాహుల్ దగ్గర నుంచి చాలా మంచి క్యాచ్ వచ్చింది. సో కేఎల్ రాహుల్కి ఆల్రెడీ 26 రన్స్ కొట్టి ఇన్కంక్లూజివ్ ఎవిడెన్స్గా అవుట్ అయ్యాడు. సో తన మొరల్ చాలా డౌన్ అయింది. బట్ ఆ క్యాచ్లో తన మొరల్ మళ్ళీ బూమ్ అవుతుంది. సో కేఎల్ రాహుల్కి తెలుసు, నేను గనక క్యాచెస్ పట్టకపోయినా, నేను కనుక పర్ఫామ్ చేయకపోయినా టీంలో నా ప్లేస్ అనేది చాలా డౌట్ఫుల్. ఎందుకంటే సెకండ్ మ్యాచ్కి ఎట్లో మన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాకప్ చేస్తే సో నా పరిస్థితి ఏంటని చెప్పి తనుకుంటే, సో ఈ క్యాచ్ ఇంకా తను మార్నింగ్ ఆడిన బ్యాటింగ్ వల్ల కొంచెం మొరల్ అనేది అప్ అవుతుంది అనమాట. సో కేఎల్ రాహుల్ బాగా మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో ఆస్ట్రేలియా వారు ఆల్రెడీ 5 డౌన్ అనమాట. తర్వాత లబుషేన్ వికెట్ గురించి మాట్లాడదాం. సిరాజ్ ఎవరైతే మన మిచిల్ మ్యాచ్ వికెట్ తీశాడు, తనకు కూడా ఒక మంచి బాల్తో లబుషేన్ని అవుట్ చేశాడు. సో ఈ లబుషేన్ వికెట్ వల్ల సిరాజ్ కన్నా విరాట్ కోహ్లీ ఒక ఊపిరి పీల్చుకుంటాడు. ఎందుకంటే లబుషేన్ ఏమైందంటే, లబుషేన్ ఫస్ట్ డక్అవుట్గా ఉన్నప్పుడే ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశానని చెప్పాను కదా, ఒక డాలీ క్యాచ్ అనేది. సో తను ఏం చేశాడంటే 50 బాల్స్ తీసుకుని 2 రన్సే కొట్టాడు అనమాట. సో నాకు తెలిసి ఇదే లబుషేన్ తను ఆడిన మొత్తం టెస్ట్ కెరియర్లో మోర్ బాల్స్ ఆడి చాలా తక్కువ రన్ స్కోర్ చేసింది ఇదే అనమాట. సో ఇదే అయింది. దాని తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ కూడా బుమ్రా అయితే అవుట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా మార్నింగ్ ఫస్ట్ 2 సెషన్స్లో ఆస్ట్రేలియాకి సరౌండ్ అయిపోయింది. కానీ థర్డ్ సెషన్లో ఏమైందంటే మన బౌలింగ్, ఎప్పుడు మన టెస్ట్ మ్యాచ్లో మన మ్యాచెస్ గెలిపించేది ఎక్కువ బౌలింగ్. 90% ఆఫ్ ద మీ ఇండియా మ్యాచెస్ గెలిచింది అది ఓన్లీ బౌలింగ్ వల్లనే. సో బౌలింగ్ వల్ల ఏమైంది, ఇండియా గెలిచింది, ఇండియా అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, ఆస్ట్రేలియా వాళ్ళు నాకు తెలిసి 67 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్. సో ఇండియా వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు మార్నింగ్ 100 రన్స్ లోపల అలెక్స్ కేరీ ఇంకా మిగతా బ్యాట్స్మెన్స్ని అవుట్ చేసేసి ఇండియా వాళ్ళు ఒక 50 రన్స్ లీడ్ తెచ్చుకోవాలని చూసుకుంటారు. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు ఆ లీడ్ కవర్ చేయాలనుకుంటారు అనమాట. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా వాళ్ళు ఏంటంటే రేపు డే మొత్తం ఆడి ఎల్లుండి డే వరకు ఆడి ఒక 250 to 300 రన్స్ కొట్టాలని అనుకుంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆలోచించాలి. ఇది నా రివ్యూ ఈ ఫస్ట్ డే ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పర్త్లో ఏదైతే నడుస్తుందో. మళ్ళీ మీకేమనిపిస్తుంది, ఇండియా రేపు ఎన్ని రన్స్ తొందరగా ఎంత లీడ్ తెచ్చుకుంటుంది మీకు అనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.